मेरा नाम मोहम्मद गौस है। मैं चिकन वेस्टेज एसोसिएशन की तरफ से आपके सामने मुखातिब हूँ। ये जो परसों जो फेसबुक पे जो न्यूज़ डाले थे कि सलीम साहब के ऊपर जो है एलिगेशंस लगाए थे, ये बिल्कुल पूरे गलत है। अल्हम्दुलिल्लाह आज बुला के जो है आप पूरे क्लैरिफिकेशन दे दिए। अल्हम्दुलिल्लाह हम लोग के सपोर्ट में बात करें। और ये जीएचएमसी का जो भी इन्वॉल्वमेंट है, जो ये नोटिसा दे रहे, ये टोटली इलीगल है। बोले इन लोगों को जो है हिदायत दिए कि ऐसे काम ना करें और नोटिस में मत दे। नोटिस कौन दिया? नोटिस जो है रवि बोल के जो है म्यूनसिपल से आके दिया था। लिंगमपल्ली जोन में, कुकटपल्ली जोन में पूरे बांटे थे, जो कि आज इन्होंने क्लियर कर दिए हमारे सलीम साहब। अल्हम्दुलिल्लाह ना गाड़ी रुकेंगी ना नोटिस देंगे, सबको जो है हिदायत दिए। अल्हम्दुलिल्लाह हम खुश हैं इनसे। आज వ్యాపారంలో ఉన్నాం, ఎంతోమంది 200-300 మంది అలా వేల మంది పెరిగి ఈ రోజు వరకు అలా జరుగుతూ వస్తుంది. ఈ రోజున అనుకోకుండా ఒక సంవత్సరం నుంచి 2-3 వ్యక్తులు కలిసి మొత్తం ఖరాబ్ చేసి టెండర్ల రూపంగా సిడిఎంఏలో కమిషనర్ ఆఫీస్లో ఆ డబ్బులు పంచిపెడుతూ ఈ విధంగా మొత్తం అందరినీ సలీంబాయ్ పేరు ఖరాబ్ చేసే విధంగా ఇవాళ నోటీసులు పంచుతున్నారు కుకట్పల్లి జోన్ల నుంచి. అది సలీంబాయ్కి ఏ విధంగా సంబంధం లేకుండా ఆయన పేరు వాడుకుని ఆ నోటీసులు పంపడం వల్ల మిగిలిన కొన్ని వేల మంది సఫర్ అవుతున్నారు. ఇవాళ దాన్ని కంట్రోల్ చేయడానికి ఇవాళ మాట్లాడడానికి వస్తే ఆయన మొత్తం అన్ని అనుకూలంగా చెప్పారు. ఆయన ఇబ్బంది ఏం లేదు. ఆయనకు తెలియకుండా గోపి అనే వ్యక్తి మొత్తం తెలంగాణ మొత్తానికి ఇబ్బంది పెడుతున్నాడు. ఆల్రెడీ నా మీద దౌర్జన్యం చేయడం కూడా జరిగింది ఇంతకు ముందు. దానికి సంబంధించి వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ విధంగా గోపి అనే విషయం ఖలీలు అందరినీ సఫర్ చేస్తున్నారు. ఇవాళ కొన్ని వేల కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. దీన్ని కంట్రోల్ చేయడానికి మొత్తం అందరూ కూడా సహకరించవలసిందిగా అందరినీ కోరడం జరుగుతుంది. కోరారు, అయిపోయింది. నోటీసులు కూడా ఆల్రెడీ ఎన్ని ఫేక్ నోటీసులు అనే విషయం ఇప్పుడు సలీంబాయ్ గారు చెప్పారు. ఈ కుకట్పల్లి జోనల్ ఆఫీస్ వాళ్ళు ఇవన్నీ రిటర్న్ తీసుకుని మళ్ళీ వాళ్ళు యథాప్రకారం చేసుకోమని చెప్పవలసిన బాధ్యత జోనల్ ఆఫీసర్ మీద, వెటర్నరీ ఆఫీసర్ మీద. अस्सलामुअलैकुम, हेलो, हाय, आदाब एवरीवन। दोस्तों मैं आपका दोस्त शहबाज खान, आप देख रहे हैं TNT न्यूज और देखते रहिए TNT न्यूज। थैंक यू।